హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కర్ణాటక స్టైల్లో మరమరాలతో మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి ముందుగా మరమరాలను ఒక కడాయిలో తీసుకుని గ్యాస్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అవి బాగా క్రిస్పీగా అవ్వాలి. చూపిస్తాను చూడండి. చేత్తో పట్టుకుంటే క్రిస్పీగా అయిపోవాలి, మెత్తగా అయిపోవాలి. అలాగ అవ్వాలి, పౌడర్ లాగా అయిపోవాలి. టీ టైమ్ స్నాక్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ రెసిపీ. ముందుగా ఒక కడాయి తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి. నా దగ్గర పౌడర్ అవైలబుల్గా లేదని కొంచెం వేసుకున్నాను జీలకర్ర. పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పల్లీలు ఎక్కువ వేసుకోండి. పల్లీలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి దానికి ఇంతే వేసాను. ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా ఎక్కువ వేసుకోండి. వేపిన శనగపప్పు ఉంటుంది కదా, దాన్ని కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ ఏం తినడానికి లేవు. యాపిల్ తినమంటుంటే బోర్ కొడుతుంది అంటున్నారు. స్కూల్కి పట్టుకెళ్తున్నారు కదా, సర్లే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇవి చేస్తున్నాను. కర్ణాటకలో దీన్ని కారం మండక్కి అంటారు. చాలా ఎక్కువగా దొరుకుతుంది ఇక్కడ. చాలా ఎక్కువగా తింటారు దీన్ని. టీ టైం స్నాక్గా తింటారు. కొంచెం వర్షం పడినా వేడివేడిగా తినాలనిపిస్తుందిగా కారం కారంగా, ఆ టైంలో ప్రిఫర్ చేస్తారు ఇక్కడ వాళ్ళు ఈ రెసిపీని. చాలా బాగుంటుంది. నాకైతే బాగా ఇష్టం. కొంచెం కారం కారంగా ఉంటాయి. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. వెల్లుల్లి కూడా కొంచెం దంచి పెట్టుకుని వాటిని కూడా వేసుకుంటున్నాను. వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటారు ఇక్కడ వాళ్ళు. నేను దానికి తగ్గట్టు పిల్లలకి కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకున్నాను. వీటన్నిటిని నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఎప్పుడన్నా కారంగా తినాలనిపించినప్పుడు దీన్ని ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కరివేపాకు వేసేసుకున్నాను. కరివేపాకు ఎక్కువ వేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది దానికి పడుతుంది, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, అన్నీ నీట్గా ఫ్రై అయిపోయినాయి. కొంచెం పసుపు, కొంచెం కారం ఈ వేడి మీద వేసేసుకుంటే ఆ పచ్చి వాసన పోతాయి కదా. గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఆ వేడి మీద వేసుకుని కలిపేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసిన మరమరాల్లో కొంచెం సాల్ట్ వేసుకుని కలిపేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్. ఈ పోపునంతా కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది. చేత్తో కలుపుకోండి, స్పూన్తో అయితే అంత పర్ఫెక్ట్గా కలవదు. చేత్తో నీట్గా కలిపేసుకుంటే టీ టైమ్ స్నాక్స్ రెడీ అయిపోతుంది. మనకి చేయడానికి ఈజీగా ఉంటుంది, తినడానికి టేస్టీగా ఉంటుంది రెసిపీ. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈజీగా అండ్ టేస్టీగా టీ టైమ్ స్నాక్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.